కొత్త సంవత్సరం మంచిగా చేసుకున్నారా? దావతులు గీవతులు దుమ్ము రేపిర్రా మరి. అయితే చాలా ఇండ్లల్లా 31st నాడు ఎట్లున్నదంటే ఆడోళ్ళేమో ముగ్గుల మీద పడితే మోగోళ్ళేమో పెగ్ల మీద పడ్డారట. నిజమేనా? సరే సరే, గదంతా కాదు కానీ అసలు కొత్త ఏడాది సంబరాలు ఎట్లా నడిచినాయి, 2026కు ఎట్లా స్వాగతాలు చెప్పిర్రు, 2025నే ఇంకా ఉన్నారా ఎవరన్నా అరుచుకుందాం పారి. షమక్ లైట్లు, పటాకుల మూతలు, పోరగాండ్ల బోర్రుడు, ఆటలు పాటలు డ్యాన్సులు, ఏహే అసలు మామూలుగా లేదు కదా కథ. మన దేశమంతా కొత్త ఏడాది సంబరాలు అసలు ఏమన్నా చేసుకున్నారా? రందులు రప్పలు అన్ని దిమాకులకెళ్ళి తీసేసి 31వ తారీఖు రాత్రి నాడు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. దోస్తులను కలుసుకొని ఇష్టం వచ్చిన తీర్ల ఎగురుకుంటా దునుక్కుంటా కొత్త ఏడాదిలన్నా శనిదేవుడు వెళ్ళిపోయి జీవితాలు మారిపోవాలనుకుంటా ఓగాత్రం అసలు. మనోళ్ళకి అడగద్దాం. డిసెంబర్ 31వ తారీఖు అంటేనే దావత్ రోజు అన్నట్టు పోయింది. వారం 10 రోజుల ముందే ఏడ చేద్దాము, ఎట్లా చేద్దాము, ఎవరింట్లో కూసుందాం, ఇగో ఇవన్నీ ప్లానింగ్ వేసుకొని ఇక అమలు చేసిర్రు. కొందరైతే ఈ 31st దావత్ కోసం లోన్లు కూడా పెట్టుకున్నారట. లోన్లు ఇక చెప్పు కథ. ఇక తాగుబోతుల చిత్రాలు చిన్నగున్నాయా? 4-5 రోజుల ముందు సందే చెప్తురు పోలీసులు, తాగి రోడ్ల మీద తిరగద్దు, బండ్లు కార్లు నడపద్దు అని. అయినా ఊకుంటారా? ఇక ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేసిర్రు. ఇక పోలీసులు రోడ్ల మీదనే కావలిగాసిర్రు తాగుబోతు మహారాజుల కోసం. రోడ్డు మీద కనవడ్డోళ్లకు పైపులు పెట్టి ఎక్కువ తక్కువ తాగినోళ్ల బండ్లు సీజ్ చేసిర్రు, కేసులు పెట్టిర్రు. ఇక కొందరికి తాగినాక లేనిపోని లలిత కళలన్నీ బయటకత్తాయట కదా. అగో అసొంటి కళలే చూడుర్రి. గీ పోరడు హైదరాబాదోడే, పేరు వికాసట. ఉతికెళ్దాం కదా ఆగిండు, బండి నడుపుతుండు, పోలీసు వాళ్ళకు దొరికిండు. ఇక చూడు పోలీసులను ఎంత సతాయించిండో, కాలు మొక్కుతా అంటుండు, కేసు పెడితే గోడకు తలకాయ కొట్టుకొని సత్తా అని బ్లాక్మెయిల్ కూడా చేసిండు. అన్నట్టు వీళ్ళ నాయన చచ్చిపోయిండట, మీదికెళ్ళి వీళ్ళ నాయన చూస్తాడట. అందుకే ఇడ్చిపెట్టు అనుకుంటా పోలీసుల దిమాగ్ ఖరాబ్ చేసిండోల్లా. అగో अरे सर गाड़ी नहीं दे तुम नहीं होता सर आपको गाड़ी होना ना मैं वादा कर रहा नहीं दे तुम देख विकास नहीं दे तुम आपको नहीं दे तुम आपको बस अगर मैं घर को जा रहा हूँ सर आराम से जाइए आराम से जाता हूँ आप भी चलो मेरे साथ घर को छोड़ दो ये निकल 2 मिनट टाइम दे दो इधर देख सर अच्छा है ना इधर चाइनीज का काम करता हूँ पापा रे पापा नहीं है पापा है ना इधर पापा इधर पापा हाँ ओके माँ के अंदर माँ को इधर माँ को देखने का अपन मेरे भैया वरने फटाफट इधर देख गाड़ी किसका है वो मेरे भैया का है ना आराम से लेके जा इधर देख आराम से लेके जा अच्छा रहेगा जब से ठीक है. गी పైల్వాన్ చూడవు జత్యాల కొత్త బస్టాండ్ సెంటర్ కాడ పోలీసులకు దొరికిండు. మందు బాగా తాగిండని పోలీసులు దొరకబడితే అసలు నేను తాగినని మీకు చెప్పినోడెవడు అని ఉల్టా దబాయించిండు పోలీసులనే. ఇక ఇంకేమంటుండో ఇనుర్రి మంచిగా. తాగిన సార్ 31st తాగిన మీ ముంగట్ని ఇద్దరే అంటే ఒక్క మాట చెప్తున్నా సార్, మీకు తెలిసిన మనుషులు ఇష్టపడుతురు అంటే వేరే మనుషులు ఇష్టపడతారు సార్. ఎందుకు సార్
ఎందుకు సార్ ఇంకొక మాట చెప్తుంది కొడతారా కొట్టుర్రి బండి పెట్టా మీ పోలీస్ స్టేషన్లో పెడతా తాళపు చేయ ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా సాగర్ నరసయారంలో అంతే బండి పెడతా పోతా కియ్య పానం పైన కియ్య సార్ నన్ను చంపుతారా కియ్య సార్ బండి తాళపు చేయ బండి అయ్యా మా మీ ముంగట్లే కాల పెట్టు అంటే కాల పెడతాం ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం చేసుకోమండి ఏం చేస్తా సార్ పేపర్ రాసిర్రు సార్ పేపర్ రాసి పోలీస్ స్టేషన్ కాదు సార్ నన్ను ఎడబట్టిర్రు పోలీస్ స్టేషన్ లో పట్టిర్రు నన్ను రోడ్డు మీద మీరు రాసి పట్టి తీసుకొచ్చిర్రు సార్ నన్ను రోడ్డు మీద పట్టి మంచిగానే చెప్తాను పెద్దన్న నువ్వు తాగినావో తాగలేదో నీ మాటలే చెప్తానే గాని ఇక ఇంకో ఆనిముత్యాన్ని చూడురోలా ఈయననైతే డైరెక్ట్ నడి రోడ్డు మీద నిద్రపోతున్నాడు. వనస్థలీపురంలా పోలీసులు ఈయనను దొరకబడితే నన్ను కొడతారా అని రోడ్డు మీదనే వండుకొని ధర్నా చేసిండు. ఆగో ఇక పెద్ద పోలీసులు రాగానే ఆడికెళ్ళి పారారైపోయిండు. అట్లున్నది తాగుబోతుల శేఖలు. ఇక ఒక్క డిసెంబర్ 31 నాడే 100 కోట్ల రూపాయల మందును గుంజిరట మనోళ్ళు. ఓ దిక్కు నడియాం రాత్రి దాకా బ్రాందీ షాపులు బార్లు కుల్లా పెట్టి దాగిచ్చుడేందుకు మళ్ళా రోడ్డు మీదనే పోలీసులతోని దొరకబట్టుడేంది అని మందుబాబులే కోపానికి వచ్చిర్రోల్లా. ఇక రాత్రంతా గట్లున్నదా తెల్లారి ఫస్ట్ నాడేమో గుళ్ళు గోపురాలు జనాలతోని కిటకిటలాడినాయి.